భయ్యా తోడ ప్యాజ్ దాలో అని అడిగే వాళ్ళందరికి మంచి రెసిపీ పట్టుకొని వచ్చిన అదే మన పానీపూరి బఠానీ చాట్. ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయరు. ఈ రెసిపీని పానీపూరి లాగా తినొచ్చు, డైరెక్ట్ గా తినొచ్చు, ఎట్లా చేసుకోవాలో సింపుల్ చెప్తా నడురు. ఇక చూస్తారు కదా ఇవి తెల్ల బఠానీ. ఇవి ఇట్లా నైట్ అంతా నానబెడితే ఇట్లా అవుతాయి. అవి ఇట్లా సీదా తీసి కుక్కర్ వేసుకోండి. అవి మునిగేలాగా వాటర్ పోసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, మూత పెట్టుకుని 6 విజిల్స్ వచ్చాక ఇట్లా ఉడికిపోతుంది. నోడుతూ ఉపాల విజిల్స్ ఆగవయ్యా సామి. ఇట్లా మంచి ఉడికిపోగానే సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 60 ml ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అవి వేగగానే కీమా కొట్టుకున్న ఆనియన్, కీమా కొట్టుకున్న గ్రీన్ చిల్లీ అవి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ కాగానే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. పచ్చివాసన పోగానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అరే. కీమా కొట్టుకున్న టమాటాలు 2 వేసుకుని టమాటాలు కొంచెం వేగగానే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలు మంచిగా వేగేలాగా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. అలా కలుపుతుంటే నూనె బయటికి రాగానే ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకోండి. దానితో పాటు ఒక కప్పు వాటర్ పోసుకొని 15 నిమిషాలు మరగబెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇంకేముంది లాస్ట్ ఆనియన్ టమాటో సేవ్ వేసుకొని తినేయండి. నన్ను మాట్లాడిస్తలే.